హే సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈ రోజు కొన్ని డీసెంట్ ఫిల్మీ అప్డేట్స్ అయితే వచ్చినాయి గైస్. సో మీకు ఈ అప్డేట్స్ నచ్చుతాయని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ అప్డేట్స్ నచ్చితే మన ఛానల్ కి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అల్లు అర్జున్ అండ్ అట్లీ గారి అప్కమింగ్ ఫిలిం 22. ఈ మూవీలో అల్లు అర్జున్ గారు 4 క్యారెక్టర్స్ లో అయితే మనకి కనిపించబోతున్నారంట. గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ 2 సన్స్. అండ్ ఈ ఫిలిం బడ్జెట్ 800 crores. అండ్ ఈ మూవీలో 4 హీరోయిన్స్ అయితే యాక్ట్ చేయబోతున్నారంట. ఆ 4 హీరోయిన్స్ వచ్చేసి మృణాల్ ఠాకూర్ గారు, జాన్వీ కపూర్ అండ్ రష్మిక మందాన, దీపికా పడుకొని. సో ప్రెసెంట్ వీళ్ళు నలుగురు అయితే కన్ఫర్మ్ అయినారు. అండ్ ఇంకొకరైతే ఉండబోతున్నారంట. ఫీమేల్ లీడ్ వచ్చేసి రీసెంట్ గా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. రష్మిక మందాన గారు నెగిటివ్ రోల్ అయితే కనిపించబోతున్నారంట ఈ ఫిలిం లో. అండ్ ఈ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుందంటే థియేటర్స్ లో 2027 మిడ్ అంట. సమ్మర్ ఎండింగ్ న రిలీజ్ అవ్వబోతుంది ఈ ఫిలిం. బాలీవుడ్ డైరెక్టర్ ఆశుతోష్ గోవారికర్ అండ్ రిషబ్ శెట్టి గారి కాంబోలో ఒక ఫిలిం అయితే రాబోతుందంట. అండ్ ఈ ఫిలిం శ్రీ కృష్ణ దేవరాయ గారి బయోపిక్ అంట. అండ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి విష్ణువర్ధన్ ఇందూరి గారు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ ఫిలిం ని. రామ్ పోతినేని గారి అప్కమింగ్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీలో రామ్ పోతినేని గారు లిరిక్స్ అయితే రాసినారంట ఒక సాంగ్ కి. సో ఆ సాంగ్ వచ్చేసి అనిరుద్ గారు అయితే పాడబోతున్నారంట త్వరలో. ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగ గారి హైలీ యాంటిసిపేటెడ్ ఫిలిం స్పిరిట్. ఈ మూవీ మ్యూజికల్ కంపోజిషన్ వర్క్ వచ్చేసి వ్రాపప్ అయితే చేసినారంట. అండ్ స్పిరిట్ మూవీ షూటింగ్ సెప్టెంబర్ 2nd వీక్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారంట. ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ ఫిలిం హరిహర వీరమల్లు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ వచ్చేసి త్రివిక్రమ్ గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే రాబోతున్నారంట. ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది గైస్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ అయితే ఉండబోతుందంట. లాక్ చేసుకోండి. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫిలిం బాహుబలి. ఈ మూవీ అక్టోబర్ 31st న రీ రిలీజ్ అయితే అవుతుంది కదా. సో ఆ రీ రిలీజ్ వర్షన్ లో బాహుబలి 1 and 2 మూవీస్ నుంచి డిలీటెడ్ సీన్స్ ని కూడా యాడ్ చేయబోతున్నారంట. అండ్ ఈ రీ రిలీజ్ వర్షన్ డ్యూరేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 hours దాకైతే ఉండబోతుందంట. మహా అవతార్ నరసింహ. ఈ మూవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చేసి గీతా ఆర్ట్స్ వాళ్ళైతే బ్యాక్ చేసుకున్నారు, బోత్ ఏపీ అండ్ టీజీ. అండ్ ఈ ఫిలిం 2D and 3D ఫార్మాట్స్ లో రిలీజ్ అవ్వబోతుంది జూలై 25న.